ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవ్యే నమః। ఈ వీడియోలో తులారాశి తులా లగ్నంలో పుట్టిన వారి వివాహ జీవితం ఎలా ఉంటుంది, వివాహంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి, వాటికి ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఇంట్లో చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి, వివాహ ఆలస్యానికి కారణాలు ఏమిటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం। ఈ వీడియోని పూర్తిగా చూడండి। ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే తులారాశి వారి యొక్క వివాహ జీవితానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత అనేది వస్తుంది। ముందుగా ఈ తులారాశి వారు ఎలా ఉంటారు, ఎలా ఆలోచిస్తారు, తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది। వీరు సమతుల్యత, ప్రేమ, అందం, సంబంధాలలో శాంతి కోరుకునే స్వభావం కలిగిన వారుగా ఉంటారు। న్యాయం కోరుకునే మనస్తత్వం, శాంతి ప్రియులు, స్నేహపూర్వకంగా మాట్లాడతారు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, సంబంధాల్లో సమతుల్యత కోరుకుంటారు, ఇతరుల భావాలను అర్థం చేసుకునేటటువంటి గుణం అయితే వీరికి ఉంటుంది। వివాహ జీవితంలో ఎలా ఉంటారు, ప్రేమ మరియు ఆకర్షణ, భాగస్వామిని చాలా ప్రేమగా చూసుకుంటారు, సంబంధంలో రొమాన్సు, ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది, జీవితాన్ని అందంగా ఉంచాలని ప్రయత్నిస్తారు। అయితే శాంతియుత స్వభావం, గొడవలు పెరగకుండా తగ్గించేందుకు ప్రయత్నిస్తారు, మాట్లాడే సమస్యను పరిష్కరించడానికి ఇష్టపడతారు, భాగస్వామిని గౌరవించడం, భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇస్తారు, సమానత్వం కోరుకుంటారు, ఇద్దరం సమానం అనేటటువంటి భావన కలిగి ఉంటారు, సోషల్ మరియు హ్యాపీ లైఫ్, కుటుంబంలో ఆనందం తీసుకువస్తారు, స్నేహితులతో మంచి సంబంధాలు ఉంచుతారు, జీవితాన్ని సరదాగా గడపాలని చూస్తారు। అయితే పురుషులు ఏ విధంగా ఉంటారు, భార్యను ప్రేమగా చూసుకుంటారు, సంబంధంలో బ్యాలెన్స్ ఉంచాలని చూస్తారు, శాంతి కోసం రాజీ పడతారు, కానీ నిర్ణయాల్లో ఆలస్యం చేయడం, సమస్యలను తప్పించుకోవడం చేయవచ్చు। తులారాశి వారి మహిళలు ఏ విధంగా ఉంటారు, అందమైన కుటుంబ జీవితం కోరుకుంటారు, ప్రేమ గౌరవం ఎక్కువగా ఆశిస్తారు, భాగస్వామితో సమానత్వం కోరుకుంటారు, కానీ మూడు ఆధారంగా నిర్ణయాలు మారవచ్చు, ఎక్కువ ఆలోచించడం వల్ల టెన్షన్ రావచ్చు। వీరికి ఎదురయ్యేటటువంటి వివాహ జీవితంలో సవాళ్ళు, సమస్యలు ఏమిటి, తులారాశి వారు శాంతి, సమతుల్యత, ప్రేమ కోరుకుంటారు, కానీ అందరినీ సంతోష పెట్టాలనే స్వభావం, నిర్ణయాల్లో గందరగోళం వల్ల దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు రావచ్చు। ఒకటి, నిర్ణయాల్లో ఆలస్యం, తులారాశి వారికి ప్రధానమైనటువంటి సవాల్ ఇదే। రెండు వైపులా ఆలోచించడం, ఎక్కువగా త్వరగా నిర్ణయం తీసుకోలేకపోవడం, దీంతో కుటుంబ నిర్ణయాలు ఆలస్యం అవుతాయి, ముఖ్యంగా భాగస్వామికి అసహనం కలగవచ్చు। రెండోది, సమస్యలను తప్పించుకునే స్వభావం, వీరు గొడవలు ఇష్టపడరు, సమస్యలను ఎదుర్కొనే బదులు దాటవేయడానికి ప్రయత్నిస్తారు, దీంతో చిన్న సమస్యలు పెరిగి పెద్దవవుతాయి, తర్వాత పెద్ద గొడవలుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది। మూడు, అందరినీ సంతోష పెట్టాలనే ప్రయత్నం, భాగస్వామితో పాటు ఇతరుల అభిప్రాయాలు కూడా ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారు, దీంతో దాంపత్యంలో ప్రాధాన్యతలు గందరగోళం అవుతాయి, భాగస్వామికి నాకు ప్రాధాన్యం లేదేమో అనే భావన రావచ్చు। నాలుగోది, భావోద్వేగ అస్థిరత, ఒకసారి చాలా ప్రేమగా ఉండడం, మరోసారి దూరంగా ఉండడం, దీంతో భాగస్వామికి కన్ఫ్యూజన్, సంబంధంలో స్థిరత్వం తగ్గుతుంది। ఐదోది, నేరుగా చెప్పకపోవటం, అసంతృప్తిని డైరెక్ట్గా చెప్పకుండా మౌనంగా ఉండడం, సరే అని చెప్పినా లోపల బాధ ఉండటం, దీంతో సమస్యలు లోపలే పెరుగుతాయి, తర్వాత పెద్దగా బయటపడతాయి। ఆరోది, అధికమైనటువంటి ఆలోచన, ఓవర్ థింకింగ్, ప్రతి విషయాన్ని ఎక్కువగా విశ్లేషించడం, సరైన నిర్ణయం తీసుకోలేక టెన్షన్ పడటం, దీంతో మానసిక ఒత్తిడి, దాంపత్యంలో ప్రేమ గౌరవంపై నిరంతరం నిర్ధారణ కోరుకుంటారు, అది తగ్గితే అనుమానాలు పెరుగుతాయి। ఎనిమిదవది, ఖర్చులు, లైఫ్ స్టైలు ప్రభావం, అందం, లైఫ్ స్టైల్పై ఎక్కువ ఖర్చు చేయడం, అవసరానికి మించి ప్రదర్శనకు ప్రాధాన్యం ఇవ్వటం, పురుషులకి ప్రధానంగా నిర్ణయాల్లో గందరగోళం, సమస్యలు ఎదుర్కొనకుండా తప్పించుకోవడం, భాగస్వామి అవసరాలను ఆలస్యంగా అర్థం చేసుకోవటం। ఇక మహిళలకైతే భావోద్వేగాలపై ఎక్కువ ఆధారపడటం, ప్రేమ తగ్గిందనే భావనకు త్వరగా లోనవటం, సమతుల్యత కోసం ఎక్కువగా త్యాగం చేయటం। ఇక వీరి వివాహ సమస్యలకి పరిహారాలు చూద్దాం। వీరికి ప్రధానంగా నిర్ణయాల్లో ఆలస్యం, సమస్యలు దాటవేయడం, భావోద్వేగం, గందరగోళం, ఓవర్ థింకింగ్ వంటి సమస్యలు రావచ్చు, వీటిని తగ్గించడానికి కొన్ని పరిహారాలు చూద్దాం। శుక్రగ్రహ శాంతి పరిహారాలు, తులారాశికి అధిపతి శుక్రుడు కావడంతో శుక్రవారం ఉపవాసం చేయడం, లక్ష్మీదేవి యొక్క ప్రార్థన చేయడం మంచిది। ఓం శుక్రాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా, తెల్లని పూలతో అర్చించడం ద్వారా అమ్మవారిని గ్రహశాంతి అనేది జరుగుతుంది, సమస్యలు దూరం అవుతాయి। దాంపత్య శాంతి కోసం దంపతులు కలిసి శివపార్వతుల యొక్క ఆరాధన చేయడం, సోమవారం శివాభిషేకం, ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేయడం మంచిది। నిర్ణయాల్లో స్పష్టత కోసం ప్రతిరోజు కొంతసేపు ధ్యానం చేయడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు స్పష్టంగా లిస్టు తయారు చేసుకోవడం, అందరినీ సంతోషపెట్టాలనే భావన తగ్గించుకోవటం, కుటుంబ సుఖశాంతి కోసం శుక్రవారం బియ్యం, తెల్లని వస్త్రాలు దానం చేయడం, స్త్రీలకు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవటం।
అయితే వివాహం ఆలస్యం అయితే కనుక శుక్రుడి యొక్క గ్రహశాంతి చేసుకోవడం, శుక్రగ్రహ జపం హోమం చేయడం మంచిది, నవగ్రహ ప్రదక్షిణలు చేయడం మంచిది. అయితే వీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే నిర్ణయాలు ఆలస్యం చేయకుండా తీసుకోవాలి, వెంటనే సమస్యలను దాటకుండా మాట్లాడాలి, దాచకుండా మాట్లాడాలి, ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలి, భాగస్వామిని ప్రాధాన్యంగా చూడాలి, ప్రేమను స్పష్టంగా వ్యక్తం చేయాలి. ఇది తులారాశి వారి వివాహ జీవితం సమస్యలు పరిష్కారం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోకి సంబంధించినటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ అది. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.